ప్రియులారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం మే 3 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 23వ వచనం. వ్రేలాడదీయబడినవాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండానట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను. వ్యాఖ్యానాంశం: మన కొరకు శాపమైన క్రీస్తు. వ్యాఖ్యానాంశం: మన కొరకు శాపమైన క్రీస్తు. వ్యాఖ్యానం: నేటి మన ఈ ధ్యాన వచనం కొత్త నిబంధనలో పౌలు చేత క్రీస్తుతో పోల్చబడి ఉంది. ఆశీర్వాదం మనకు కలుగునట్లు క్రీస్తు శాపగ్రాహి అయి ఈ వచనం చొప్పున చెట్టు మీద వ్రేలాడదీయబడి మీరిపోయిన ధర్మశాస్త్రము ద్వారా కలిగిన శాపము నుండి మనలను విడిపించాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 18 నుండి 21 వచనాల భాగంలో వచ్చిన అంశం తిరుగబడిన ఒక కుమారుని గూర్చింది. అతడు తిండిపోతై తండ్రి మాట వినకుండా పోతే రాళ్ల దెబ్బలు తిని చావాలి అని వ్రాయబడి ఉంది. క్రీస్తు దేవుని విధేయుడైన ప్రియకుమారుడు అయినను క్రూరంగా చనిపోయాడు కదా. అవును, మన కొరకే. మరణయోగ్యమైన పాపం చేసిన వాడే మ్రాను మీద వ్రేలాడదీయబడాలి. కానీ పాపం ఎరుగని యేసు మన కొరకు శాపమై శాపమంతయు ఓర్చి మనలను విముక్తులుగా చేశాడు. అక్షరాల కూడా పై వాక్యం క్రీస్తునందు నెరవేరింది. ఎలాగంటే ఆ సాయంకాలమే ఆయన శవమును తీసి పాతిపెట్టారు కదా. యోహాను సువార్త 19వ అధ్యాయం 31వ వచనం చూడండి. మీ అనుభవం మట్టుకు శాపం పోయి ఆశీర్వాదం వచ్చినట్టుందా లేదా? అవును, క్రీస్తు యేసునందున్న వానికి ఇప్పుడు ఏ శిక్షావిధియు లేదని రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చెబుతున్నది సత్యమే. ప్రియులారా, అపోస్తలుడైన పౌలు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. సహోదరుడు సైలస్ ఫాక్స్ శుభములతో వందనాలు.